జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్స్ అండి. మనుస్మృతి గురించి మామూలుగా ఒక జెంటిల్మెన్ కదా, జెంటిల్మెన్ చెప్పాడు కదా ఇలాగా సమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని. యాక్చువల్లీ ఆయనకి మీరు చెప్పారండి దట్ ఇట్ వాస్ అది ట్రింప్ ఆఫ్ బ్రాహ్మణిజం. మన అంబేద్కర్ గారు రాసిన పుస్తకంలో ఇట్ వాస్ సేడ్ దట్ మనుస్మృతి వాస్ రిటన్ టు అప్లిఫ్ట్ వన్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అని. ఓకే, లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ సొసైటీ అని. ఐ హావ్ రెడ్ దట్ ట్రింప్ ఆఫ్ బ్రాహ్మణిజం. అక్కడ ఏం చెప్పారంటే ఆఫ్టర్ బుద్ధిజం కేమ్ టు అన్ ఎండ్, బుద్ధిజం ఒక ఎండ్కి వచ్చేసింది బికాస్ ఆఫ్ సమ్ ఫోర్సెస్. కెన్ ఐ సే ఇట్ అండ్ లైవ్ అండి ఆర్ ఇస్ ఇట్ ఫైన్? విచ్ ఫోర్సెస్ అండి? అంటే డెరోగేటరీ టర్మ్ లాగా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ టర్మ్ అయితే మాట్లాడేది. స్ట్రైట్ అండి. ఇట్స్ ఫ్రమ్ పుష్యమిత్ర అండి. పుష్యమిత్ర బిలాంగ్స్ టు ద టాప్ మోస్ట్ సెక్షన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. The one they call the superiors. చెప్పండి. బ్రాహ్మణ్స్ అండి. అదే చెప్పండి. ఆ బ్రాహ్మణ్ కింగ్స్ మళ్ళీ ఆ క్లెరిక్స్ అనే ఆయన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు ఈ అశ్వమేధ, ఎప్పుడు అశోకుడు చనిపోయాడో, అదే ఆ లాస్ట్ క్లాన్ ని ఎప్పుడు ఆయన చంపేసి వచ్చాడో అప్పుడు ఏం చేశాడు, అశ్వమేధ యజ్ఞం, ఈ ఇదంటారు మామూలుగా పశు యజ్ఞ, ఇవన్నీ స్టార్ట్ చేశాడు. తర్వాత టు మేక్ దట్ లైక్ ఆ ప్రీస్ట్ అందరూ కలిసి ఎస్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఎ థింగ్ అని చెప్పి దెన్ దే స్టార్టెడ్ టు బ్రింగ్ దస్ మనుస్మృతి. ఫస్ట్ ఇట్ వాస్ అది ఇదేమంటారు, కింద వాళ్ళని ఇంకా కిందకి తోసేయాలి, పైనోడు ఇంకా ఉండాలి. తర్వాత మన గులాంగిరి ఈ పుస్తకాల్లో చదివితే అండి వాట్ దే హ్యావ్ మేడ్ ఇస్ ఆ సెక్షన్ ఆఫ్ సొసైటీ దే హ్యావ్ మేడ్ లైక్ ఓకే మాకు పవర్స్ ఉన్నాయి మా చేతిలో, లేకపోతే మేము అంటే మీకు సెట్టిస్తే మీరు అందరూ చనిపోతారు, లేకపోతే మాకు మంత్రాలు తెలుసు. దే హ్యావ్ బాట్ ద న్యూ లాంగ్వేజ్ ఇన్ టు దెమ్, న్యూ మంత్రాస్ ఇన్ టు దెమ్, న్యూ ఒక కైండ్ ఆఫ్ కస్టమరీ things they have got where only they can perform. If others perform, they will be subjected to harsh punishments. So అలాంటివన్నీ తాడడం వల్ల సో దే హ్యావ్ కెప్ట్ ఇట్. ఇప్పుడు మీరు ఒకరు చెప్తున్నారు, మన అంజలి అని చిన్న అమ్మాయి గారు చెప్పారండి, చిన్న పాప, ఆవిడనేది ఇలాగ సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి అవి ఉన్నాయని. సో నౌ ఇప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు ఈ శాపము ఇవి అవన్నీ భయపెట్టారు. ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏజ్కి వచ్చాం కాబట్టి నౌ దట్ టెండింగ్ టు చేంజ్ ద వర్డ్స్ ఇన్ టు లైక్ వాట్ యు సే, మాలో సైన్స్ ఉంది అని చెప్తున్నారు. మాలో సైన్స్ ఉంది, వేదాలు మేము మంత్రాలు పెడితే అదేదో కదులుతాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, మంత్రాలు పాడితే నీళ్ళు ఇంకా ఎనర్జెటిక్ అవుతాయి. ఎందుకు అవుతాయండి? హాట్ వాటర్ చేస్తా బాగా దాంట్లోనే క్రిమినల్ చనిపోతాయి, లేకపోతే మంచి ప్యూరిటీ ఏమైనా వేస్తూ ఉంటాయి, కానీ మంత్రాలు చెప్తే ఎక్కడ వస్తాయి సార్? అదొకటి. అండ్ హీ వాస్ సేయింగ్ దట్ ఎప్పుడో మనకు ఉన్నారు అంటే ఈ మల్టిపుల్ మ్యారేజెస్ గురించి ఆయన అన్నాడు దట్ వి గెట్ అట్రాక్షన్ అని. I don't know అండి, as per any homo sapiens definitely no one is attracted to their what you call parents అండి. అంటే అంత పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ అంత లేనిది ఉండదు. అదేంటంటే ఎక్కువ ఐఎమ్ సారీ టు ప్రొనౌన్స్ అండి, నాకు కొద్దిగా అది వర్డ్ రాదు, ద ప్రీవియస్ థింగ్ వాటిలో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మల్టిపుల్ మ్యారేజెస్, పోలిగామి అండ్ పోలి ఆండ్రీ ఉండొచ్చు. ఎందుకంటే మన ఫెడరిక్ ఎంగిల్స్ రాసిన పుస్తకం ఉంది, ద ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ స్టేట్. అక్కడ చెప్పారు దట్ దేర్ వాస్ సమ్ పోలియాండ్రీ అండ్ దెన్ ఈ కమోడిటీ వచ్చింది, కమోడిటీ అదే ల్యాండ్స్ కమోడిటీ అయ్యి అవన్నీ ఒక పెద్ద స్టోరీ. సో అది ఒక రీజన్ కానీ, బట్ ఐ డోంట్ నో హౌ కమ్ హి కుడ్ సే సచ్ డెరిగేటరీ థింగ్. అండ్ యా అండి, అండ్ దే ఫీల్ ఇట్ ఇస్ అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఇక దారులు మూసుకుపోతున్న కొద్దీ దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ అబ్సర్డ్ అండి. ఓకే, ద ఈజియెస్ట్ వే ఇస్ టు జస్ట్ షట్ అప్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత పబ్లిక్ గా చెప్పడానికి సిగ్గు కూడా పడకపోవటం, దట్స్ అ ఫీట్ బై ఇట్ సెల్ఫ్. అంటే పీపుల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ షేమ్, ఈవెన్ ద వర్స్ట్ ఆఫ్ అఫెండర్స్, అంటే ఇట్లాంటి పిచ్చి అఫెన్సెస్ చేసే అఫెండర్స్ అట్లీస్ట్ దే విల్ బి షేమ్ఫుల్ అండ్ సే దట్ ఐ డిడ్ంట్ డూ ఇట్, రైట్? పబ్లిక్ లో చెప్పడానికి సిగ్గేసి. బట్ సమ్ పీపుల్ ఆర్ సో మోటివేటెడ్ టు సే yes it could happen, it might happen, it might happen, so that's why అది ఇచ్చారు, ఇప్పుడు అవసరం లేదు, అప్పుడు రాశారు. సో then why are we defending such culture, right? If it used to happen అంటే ఆ టైంలో అది కామన్ అన్నప్పుడు why are we defending such type of culture? చిచ్చి we don't belong to that people anymore, we are our own people, మనకు కొత్తగా ఉంది, పాత వాళ్ళు ఏం పనులు చేస్తే మనకి ఎందుకంటే ట్రై టు డిస్టెన్స్ అయిపోవాలని నా ఉద్దేశం. బట్ some people are happy to own them and still say that they are not relevant now. అబ్సల్యూట్లీ అండి. అంటే ఇప్పుడు ఒకటి గమనించాను, దెర్ వాస్ March 13, 2000 పోప్ హీ అపాలజైజ్ ఫర్ సమ్ థింగ్స్ వేర్ క్రిస్టియానిటీ హస్ గోన్ రాంగ్ డెలిబరేట్లీ, అండ్ తప్పుని ఇప్పుడు ప్రోత్సహించాను, కలోనిజం, స్లేవరీ అండ్ ఫ్యాసిజం మీద.
సో అట్ దట్ టైం అలానే ఆయన సారీ అని చెప్పాడని చెప్పి అవేం తగ్గిపోలేదు. తర్వాత కూడా వాళ్ళేమి మంచోళ్ళు అయిపోలేదు. బట్ అట్‌లీస్ట్ హి హాడ్ సమ్ గట్స్ టు కమ్ అండ్ సే. బట్ ఐఎమ్ వేరస్ యాక్చువల్లీ వెయిటింగ్ ఈ శంకరాచార్యులు ఎవరిని పెట్టి ఓ ఇదేంటి కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చూసారా, షర్ట్ లేకుండా. అవును. ఈ సన్నాసులు కనీసం ఒక్కసారైనా ధైర్యం చేసి హ్మ్. ఏంటి పాత గ్రంథాల వల్ల కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని అంటే దెర్ ఆర్ వేస్ టు అపాలజైజ్ వితౌట్ అపాలజైజింగ్. అంటే సిగ్గొచ్చింది అని పబ్లిక్ లో చెప్తే పరుగు పోద్ది అనుకున్నప్పుడు దే విల్ యూజ్ వీజల్ వర్డ్స్ అనమాట. ఆ వీజల్ వర్డ్స్ వాడి కూడా చేయట్లేదండి. ఇప్పుడు దట్స్ వై ఐ లైక్ దిస్ గై, మన దాన్ని ఏమంటారు, గరికపాటి. హ్మ్. ఒక ఫ్లోలో కొన్ని రోజుల క్రితం యూ మైట్ హావ్ సీన్ ఒక వీడియో వచ్చింది కదా. హీ సెడ్ దట్ మా గ్రంథాలే చేసాయి, మా ఇదే చేసాయి, కొంతమందిని కొన్ని వర్గాల వారిని స్త్రీలని తొక్కిపెట్టి వాడు వీడు అరే ఒరే అని పిలిచి వాడిని తక్కువ చేసి అంటరానివాళ్ళుగా చేస్తే ఇంకా వాళ్ళు ఎందుకుంటారు మన ధర్మంలో, ఎవరి దారినాడు చూసుకుంటారు అని అదే. చెప్పారు సారా. దట్స్ వై ఇట్ డజంట్ మ్యాటర్ హౌ లేట్ ఇట్ ఈస్ అండి, రైట్? బెటర్ లేట్ దెన్ నెవర్ అనే ఒక ఇది ఉంది కదా. ఈ సన్నాసులకి ఎప్పటికైనా ధైర్యం అనేది వస్తుందా అని ఆలోచిస్తున్నా, బట్ ఐ డోంట్ థింక్ సో. ఓకే, అండ్ అది- ఎస్ ఇప్పుడు వాళ్ళు దే మోర్ ఓవర్ డిఫెండింగ్. ఎందుకంటే నేను ఒక రీల్ చూసాను. రీల్ ఏం చూపించిందంటే శూద్రాస్ నౌ, శూద్రాస్ బిఫోర్ అంట. శూద్రాస్ నౌ వచ్చి ఏంటంటే మన అంబేద్కర్ గారిని వీళ్ళని అంటే భీమ్ ఆర్మీని చూపించింది. అంటే వాళ్ళు కొద్దిగా సెల్ఫ్ ఎస్టీమ్ తో తిరగడం, వాళ్ళ Hmm. పొలిటికల్ శూద్రాస్ బిఫోర్ వచ్చి ఏంటంటే ఇలాగ కాలు కడగడం దేవుడివి, లేకపోతే ఆయన్ని ఒక ఇదేమంటే శబరిలా తినిపించడం, అవి చూపించారు. అంటే నాకు ఒకటి షాకింగ్ అనిపించింది. అరే మీకు ఎప్పుడు ఇంకా అలాగే థాట్స్ ఉంటాయి అంటే ఒకడు కింద ఉండేవాడు అలా కింద ఉండిపోవాలా? ఇంకొకటి ఏమంటారు, అయ్యో మా దగ్గర వర్ణాశ్రమం లేదు, మా దగ్గర క్యాస్ట్ సిస్టమ్ లేదండి, క్యాస్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళు తెచ్చారు, మాకు ముందు వర్ణాశ్రమం ఉంది అంట. అలాగే ఉందమ్మా, కరెక్టే. నేనేమన్నా, నేను ఓన్లీ రెండు వర్డ్స్ తోనే మాట్లాడతాను. మీకు ఇలా ఉన్నప్పుడు బ్రాహ్మణ అనే దాన్ని మీరు ఎందుకు అంత పెద్దగా, అంటే బ్రాహ్మణ అంటే బ్రహ్మ ఒక ముఖం అని ఒకటి పెట్టి, శూద్ర అంటే చిన్నవాడు, అసలు నీచుడు అని ఎందుకు అది ఉంది సాంస్క్రిట్ లో? షూ అంటే చిన్న, అంటే ఇంత వర్డ్స్ లోనే ఇంత డెరగేటరీగా ఉంటే హౌ కమ్ యూ కెన్ ప్రిటెండ్ దట్ ఓకే ఎప్పటి నుంచో తెచ్చాడని? ఇంకోటి కూడా క్వశ్చన్ అడగచ్చు అండి. వెన్ యూ ఎన్కౌంటర్ పీపుల్ లైక్ దిస్. ఓకే, పోర్చుగీస్ వాడు తెచ్చాడు, పోర్చుగీస్ వాడు ఈ దేశాన్ని ఎప్పుడు పాలించలేదు. తర్వాత వచ్చిన ఇంగ్లీష్ వాడు వదిలి వెళ్ళిపోయి 3 తరాలైంది. ఇప్పటికి కూడా వాడు వదిలిన అశుద్ధం నోట్లో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? స్ట్రైట్ క్వశ్చన్ అండి. నిజంగానే వాళ్ళు చెప్పిన అన్ని ఒప్పేసుకుందాం సార్ కాసేపు. పోర్చుగీస్ వాడు తెచ్చాడు, ఇంగ్లీష్ వాడు వాడుకున్నాడు, మళ్ళీ తొక్కి పెట్టాడు, బాగానే ఉంది. 3 తరాలు గడిచాయి. ఓకే, వాడు ఇచ్చి వెళ్ళిన పేరును పలకటానికి సిగ్గుపడుతున్నారు. ఇండియా అనే పేరును పలకడానికి సిగ్గుపడి భారత్ అని వాడుకుంటున్నారు. వాడు వదిలి వెళ్ళిపోయిన పేర్లు, సిటీల పేర్లు అన్ని మార్చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా ఆ కులాన్ని మాత్రం నోట్లో పెట్టుకు తిరుగుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది వాళ్ళకి? అసలు వాళ్ళకి ఎందుకు అది రావాలి? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు వాళ్ళవే, లేకపోతే కొంతమంది కూల్ చేశారు, మీరు అన్నట్టు రోడ్లు మార్చేశారు, చాలా ఊర్లు మార్చేశారు. ఇన్ని మార్చినప్పుడు ఇది ఒకటే ఎందుకు పట్టుకోవడం? ఇది ఎందుకు ఒకరిని ఇక్కడ ఆయన హ్యాంగ్ చేయడం కదా? మీరు ఎన్నో మార్చగలిగారు. సిలబస్ మార్చారు, హిస్టరీ మార్చేశారు, లేకపోతే సైన్స్ మార్చేశారు. ఎక్కడ రాబర్ట్ క్లైవ్ విగ్రహాలు ఎక్కడ లేవండి. అంటే కాలికటాలో ఎక్కడో ఉండొచ్చు, బట్ నాకు తెలిసి ఊరంతా లేరు కదా. ఇప్పుడు ఎవరు కలెక్టర్స్ ని వైస్రాయ్ పిలవట్లేదు కదా. అందుకనే అన్ని చేయడానికి సిద్ధం అవుతారు, కానీ ఇది ఒక్కటి వదలరు. ఎందుకంటే అవన్నీ తర్వాత వచ్చినాయి అండి. ఈ కులం అనేది వీళ్ళ పుట్టుకతో నరాల్లో ఇంకిపోయి ఉంది. వాళ్ళ పుస్తకాలు అదే రాసింది. సంస్కృతంలో వర్ణం అని, తెలుగులో ఇవి మిగతా భాషల్లో కులం అని వచ్చింది అంతే తప్ప, జాతి కులం అనేది వచ్చే తప్ప వీళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని వంకర్లు మాట్లాడినా వీళ్ళ మొహం మీద కొట్టి మాట్లాడాల్సింది ఈ ప్రశ్నతోనే అండి. వాడు వెళ్ళిపోయి 3 తరాలైంది. 1947 సంవత్సరంలో పుట్టినోడి పడి చచ్చిపోయింటాడు, నాకు తెలిసి ఎవడు బతికలేడు. ఓకే, మేబీ ఉంటే ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. బట్ 3 తరాలు గడిచినాయి, మినిమం 3 మాక్సిమం 4 తరాలు గడిచాయి. అయినా ఇంకా వాడు వదిలేసిన అశుద్ధాన్ని నోట్లో పెట్టుకు తిరుగుతున్నారండి. సో అక్కడే తెలిసిపోతుంది ఇది వాడు తెచ్చింది కాదు, వాడు యాడ్ చేసింది కాదు, ఇది మీ రక్తాల్లోనే నరాల్లో ఇంకిపోయి ఉంది ఇది. సో కాబట్టి ఎనీ టైమ్ యూ క్లెయిమ్ సుపీరియారిటీ బికాస్ ఆఫ్ దీస్ వర్డ్స్, ఓకే, బై డెఫినేషన్ యు ఆర్ యూస్లెస్. ఇంకోటి కూడా వింటే అండి, మొన్న ఇది న్యూ జెర్సీలో ఒక టెంపుల్ కట్టారు. మన న్యూ జెర్సీలో ఒక టెంపుల్ కట్టారు. ఏంటంటే మన అక్షర్ధామ్ కడితే ఇట్ వాస్ బిగ్ ట్రాఫికింగ్ స్కామ్ అయ్యింది అక్కడ. అంటే పర్ అవర్ అక్కడ పే చేస్తారనమాట.
ఈ మామూలు ఏ వర్కర్ కైనా అక్కడ పర్ అవర్ కి సమ్ $13 2009 13 or $14 కట్టాలి. బట్ దే బాట్ సమ్ దళిత్ వర్కర్స్ ఇల్లీగలీ అండ్ దే మేడ్ దెమ్ టు పే ఓన్లీ $1 అండ్ దే హావెంట్ గివెన్ ఇనఫ్ రెస్ట్ అండి, ఇనఫ్ రెస్ట్ ఇవ్వలేదు, మళ్ళీ ఇనఫ్ ఫుడ్ గానీ బ్రేక్స్ గానీ ఇవ్వలేదు, చాలా హెరాస్ చేసి పెట్టారు. అది అమెరికాలో. అవునవును సార్. ఇది ఒకసారి ఈ రోగం అనేది వచ్చిందంటే అంటే ఇండియన్ అనేవాడు అంటే కరప్షన్ ఇస్ సో కామన్ దాట్ ఇట్స్ ఈజీ ఫర్ ఎనీబడి టు కరప్ట్. అండ్ మన ఇండియన్స్ అయితే పెట్టిన ఇది కదా లంచగొండితనం అనేది మన నరనరల్లో ఇంకిపోయి ఉంది. ద కామన్ ఫ్యాక్టర్ అక్రాస్ ఇండియా, ప్రాబబ్లీ ఇఫ్ యూ రిమూవ్ ద సౌత్ నార్త్ ఈస్ట్ దిస్ థింగ్, ఎక్కడైనా సరే మీరు ట్రాఫిక్ వైలేట్ చేస్తే 500 ఇచ్చి తప్పించుకోవచ్చు, 500-1000 మధ్యలో. సో దిస్ ఇస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అండి మన దేశానికి. అండ్ ఈ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్తారు మనోడు. కరప్షన్ లోకి ఎవరినైనా దింపగలడు, ఎంతటోనైనా సరే కరప్షన్ లోకి దింపగలడు. సో అక్కడ ఉన్న లేబర్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరినీ కళ్ళు మూయించి తప్పించేస్తే ఎంతటి పనైనా చేయించుకోవచ్చు. అండ్ అక్కడ కొద్దిగా ఈ పోలీసు అన్ని కొద్దిగా అంటే వాళ్ళలో ఏమైనా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ చూసేటట్టుగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చాను. ఓకే అంటే ఇంత జరుగుతుందా అని. అంటే ఈ క్యాస్టిజం అనేది అసలు పోవట్లేదు అక్కడ. అండ్ చిన్నపిల్లలు కూడా అండి, అంటే ఐ మీన్ టు సే ద యూత్, అంటే నేను యూకేలో మాస్టర్స్ చేసి వచ్చాను. ద యూత్ ఓవర్ దేర్ అండి, 18 పిల్లలు, వాళ్ళు నిజం చెప్పాలంటే దేర్ సో అడ్వాన్స్, దే నో దట్ వాళ్ళ బడ్జెట్ ఏంటని వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళకి టోరీస్ వస్తారా లేకపోతే లేబర్ పార్టీ వస్తారా, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, వాళ్ళ స్కీమ్స్ ఇంటి దగ్గర వెళ్ళేవే. ఇక్కడ జనాలు అంటే అక్కడ కొద్దిగా ప్రోగ్రెస్ అవుతున్నారు, కొద్దిగా అట్లీస్ట్ షో కొద్దిగా మేజర్ సిటీస్ లో దట్ ప్రోగ్రెసింగ్ దట్ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ తగ్గుతుంది. బట్ వేరాస్ మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఏంటో అండి, రెడ్డి ప్రైడ్ అంట, కమ్మా ప్రైడ్ అంట, రాజు ప్రైడ్ అంట, ఏంటండి ఇది? ఆర్మీస్, నేవీస్. ప్రాబబ్లీ ద ఓన్లీ వే, అంటే ఇది నా పద్ధతి, ఇది అందరికి సూట్ అవ్వదు కూడా ఆబ్వియస్లీ. అలాంటి కులపిచ్చి వాళ్ళని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డెరగేటరీగా చూడటమే నాకు అనిపిస్తుంది. అంటే ఎక్సర్సైజ్ ఫ్రీ స్పీచ్. వాళ్ళనైతే ఇదేంటి మీకు డేంజర్ వచ్చేంత వరకు చేయాల్సిన పని లేదు. బట్ ఇఫ్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ ఇస్ కాస్ట్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. యూ ఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్ దట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ డిడ్ ఇట్ ఆన్ అ నైట్, ఆన్ అ పర్టికులర్ నైట్, రైట్? సో నువ్వేం సాధించావో చెప్పు. ఓకే, నువ్వు సాధించింది మిగతా కులాలు కూడా సాధించారు. సో నీ గొప్ప ఏం లేదు, నీ కుల గొప్ప ఏం లేదు, నీ గొప్ప అని చెప్పి ఒప్పుకుంటా. ఓకే, ఇంకోటి ఐ కీప్ ఆల్వేస్ సేయింగ్ దట్ ద మోస్ట్ యూస్లెస్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ of humans is బలుపు, right? బలుపు has absolutely no benefits అండి. కోపం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, జెలసీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమిటి పగ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ బోత్ వేస్ అనుకోండి. బట్ ద మోస్ట్ యూస్లెస్ ఆఫ్ ఆల్ దీస్ ఎమోషన్స్ ఇస్ బలుపు. బలుపు చూపించుకుంటున్నాము అంటే ఇప్పుడు దేర్ ఆర్ 2 things అండి. మీరు కార్లో కూర్చుని బయట బైక్ మీద వెళ్తున్నవాడిని చూసి హార్న్ కొట్టో లేకపోతే ఏదో కొట్టేసేసి వాడి మీద, చూసావా నేను నీకంటే ఎక్కువ పొజిషన్ లో ఉన్నాను అని చూపించుకున్నాను అనుకోండి. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? యూర్ ఆల్రెడీ ఇన్సైడ్ కార్. వాడి దగ్గర ఏం ప్రూవ్ చేసుకోదలుచుకున్నావు? సో అందులో ఆల్రెడీ బలుపు అనేది మోస్ట్ యూస్లెస్ ఆఫ్ ఎమోషన్స్. అందులో కుల బలుపు అనేది చూసారా, అది దాన్ని ఏమంటారు, అశుద్ధం తినే జంతువు యొక్క అశుద్ధం అంత యూస్లెస్ అనమాట. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్.